హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మరొక క్విక్ రెసిపీ అండి. లంచ్ బాక్సెస్కి ఏమనివ్వండి, త్వరగా ఆఫీసెస్కి వెళ్ళిపోయే వాళ్ళకైనా ఏమనండి, తొందరగా చేసేసుకునే ఐటమ్స్ మరొకటి చూసేసుకుందాము. అదేనండి, క్యాలీఫ్లవర్తో మెంతి కారం ఎలా చేసుకోవాలి, అలాగే కాల్చిన వంకాయతో పులుసు పచ్చడి, చప్పన పచ్చడి, ఇవి ఎలా చేయాలో, చాలా త్వరగా ఎలా చేసేసుకోవాలన్నది ఈరోజు మన రెసిపీలో చూద్దాం. వచ్చేసేయండి మరి. ముందుగా మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకోవాలండి. సో పువ్వు మనకు మార్కెట్లో దొరుకుతుంది. అలాగే చిన్న చిన్న పువ్వులుగా కట్ చేసుకోవాలి, అంతేగాని పెద్ద పెద్ద వద్దు. సో మనం ఆ క్యాలీఫ్లవర్ వాషింగ్ అయితే కనుక వేడి నీళ్ళలో వేసి తీస్తే దానికి ఉన్న చిన్న చిన్న గ్రీన్ పురుగులు అవి ఉంటాయి కదండి, అవి అయితే చచ్చిపోతాయి, బయటకు అక్కడ ఉండిపోతాయి. సో అట్లా మనం మరిగిన నీళ్ళలో వేసి 1 నిమిషం ఉంచి తీసేస్తే కనుక మనకి క్యాలీఫ్లవర్ బాగా కడిగినట్టు అయిపోతుందండి. సో అలా కడుక్కున్న తర్వాత తీసిన మొత్తం అన్నిటిని వేరే గిన్నెలోకి వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్, మళ్ళీ సేమ్ జస్ట్ నామకహ చిన్న పెసర్ సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ములిగేటట్టు ఉన్న వాటర్ వేసి మనం స్టవ్ మీద దాన్ని ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు ఏమి ఉడికించుకోకలేదు, హార్డ్లీ 2 minutes. మూత పెడితే కనుక అది కూడా తొందరగా అయిపోతుంది. సో తర్వాత మనకి ఎర్రటి టమాటాలు, దేశవాళీ టమాటాలు చక్కగా తీసుకోవాలండి. తీసుకొని మనం దాన్ని కట్ చేసుకొని మిక్సీ చేసేసుకుంటే ఎక్కడ మీకు ముక్కలు ముక్కలుగా ఉండదు. జస్ట్ లిక్విడ్ అంటే ఏంటంటారు, టమాటా ప్యూరీ అంటారు కదండి, అట్లా మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మిక్సీలో చేసుకుంటే అది మిక్సీ పట్టినంతసేపట్లో మనకి క్యాలీఫ్లవర్ కూడా జస్ట్ ఉడికిపోయిందండి. వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత జస్ట్ దీనికి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనండి, పచ్చిమిరపకాయలు కొంచెం చీల్చేసుకుంటాము అండ్ కరివేపాకు, అంతే. సో మనం ఇలా ఒక మూకుడు వేడి చేసుకొని కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుంటామండి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత పోపు దినుసులు అంటే శనగపప్పు, అది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మినపప్పు, మనకి ఇంట్లో ఉండే పోపు దినుసులు, ఇంకొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి. అది ఒకవేళ వద్దనుకుంటే జీలకర్ర స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా దగ్గరుండి వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇంగువ, ఏ పోపుకైనా మ్యాక్సిమం ఇంగువ మంచి ఫ్లేవర్ వస్తుందండి, బాగుంటుంది. సో అలా మనం దగ్గరుండి వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఎక్కడ అసలు మాడకూడదు, కలర్ మారిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే చేసుకున్న తర్వాత టమాటాలు మనం రుబ్బి ఉంచుకున్నాము అండి, ఆ గుజ్జుని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం పోపు అంతా ఈ గుజ్జుకు పట్టేటట్టు కంప్లీట్గా, చూసారు కదా, అలాగ స్పూన్తో కానీ గరిటెతో కానీ మీ ఇష్టం, అలా కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. సో దట్ మనకు కలర్ఫుల్గా కూడా ఉంటుంది, కలర్ అండ్ ప్లస్ పసుపు ఈ కూరకు మంచి టేస్ట్ వస్తుందండి. సో అది కూడా వేసుకున్న తర్వాత దీన్ని మనం మగ్గించాలి, ఒక దగ్గర పడేటట్టు. అంటే ఇప్పుడు చూడండి, మన లిక్విడ్గా ఉంది కానీ అది బాగా మగ్గాలండి, మగ్గి దగ్గర పడిపోవాలంటే టమాటా బాగా దగ్గర పడాలి. సో మీడియం ఫ్లేమ్లో ఇంచుమించు ఒక 5 to 7 minutes పడుతుంది. మూత పెట్టి చేసుకుంటే కొంచెం త్వరగా అవుతుంది. సో మధ్యలో మాత్రం కలుపుతూ ఉండండి, అడుగంటిపోకుండాను. అలా కలపకపోతే కనుక ఒక్కసారి మర్చిపోయాం అనుకోండి, అడుగంటిపోయి కూర అంతా పాడైపోతుందండి. సో చూసారు కదా, మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 minutes, మ్యాక్సిమం అంతా కలిపి 5 to 7 minutesలో అయిపోతుంది. చూసారు కదండి, అంత లిక్విడ్గా ఉన్న టమాటా మనకు అలా జ్యూసీ అంతా తగ్గిపోయి ఎట్లా అయ్యిందో. సో ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనం అప్పటికి ఉడకబెట్టి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఎలాగో కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాం కదండి, ఈ వాటర్ తోటి ఆ ముక్కలు అందులో వేసేసుకోవాలి. అప్పుడు మనకు సెపరేట్గా ఈ కూరకి ఇంకేం వాటర్ అవసరం పడదు. సో వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి దీన్ని గట్టిగా కలిపికండి, క్యాలీఫ్లవర్ షేప్ పోతుంది. ఎందుకంటే పువ్వు కదండి, ఆ పువ్వు షేప్ అట్లా ఉంటేనే మనకు అది క్యాలీఫ్లవర్ కూరగా కనబడుతుంది, లేకపోతే ముద్ద అయిపోతే అస్సలు బాగోదు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం కూరకు కావాల్సిన ఉప్పు అంతా వేసుకోవాలండి. వేసుకొని ఇంకొంచెం సేపు అంటే కూర అంతా ముక్కలకి ఆ టమాటా జ్యూస్కి బాగా పట్టేటట్టు కొంచెం కలుపుకొని, అంటే ఎక్కడ అసలు గట్టిగా కలిపియొద్దు, కొంచెం నెమ్మదిగానే లైట్గా కలుపుకొని మూత పెట్టుకొని ఆ ఉప్పు క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా చూసుకోవాలండి. చూసారు కదా, ఒక 2 minutes ఆగంగానే మొత్తం ఉప్పు అంతటికి పట్టి క్యాలీఫ్లవర్ కూడా చక్కగా ఆ టమాటా గుజ్జులో బాగా కలిసిపోయి పుల్లగా ఉంటుందండి. ఈ టైంలో మనకి ఇంట్లో మెంతి పొడి చేసుకుంటాం కదండి. నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లో మెంతి పొడి కూడా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఎందుకంటే మేము ఇది మెంతి పొడి, నూనె పొడి ఇవన్నీ రెడీగా ఉంచుకుంటామండి ఏదైనా వీకెండ్స్లో చేసుకొని. సో దట్ ఇలాంటి కర్రీస్కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టైం నేను ఆ మెంతి పొడి ఎలా చేయాలో కూడా చెప్తాను. సో అట్లా అది ఆ మెంతి పొడి వేసుకొని మళ్ళీ జస్ట్ ఇందాక ఎలాగైతే కలిపామో అలా స్లోగా ఒకసారి కలిపి ఒక 1 minute ఉంచితే ఆ మెంతి పొడి అంతా దానికి పట్టేస్తుందండి కూర అంతటికిను. అంతేనండి, టేస్టీ క్యాలీఫ్లవర్ మెంతి కారం అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి.
ఫుల్ టేస్టీగా ఉంటుంది. మనం ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఆపేసుకుంటే సరిపోతుంది. హార్డ్లీ 1 మినిట్ మెంతిపొడి వేసిన తర్వాత. చూసారుగా, యమ్మీ యమ్మీ వంటకం అయితే రెడీ. ఇక నెక్స్ట్ వంటకం వచ్చేసి మనకి వంకాయ పులుసు పచ్చడి, చెప్ప పచ్చడి అని చెప్పాను కదండి. నేను స్టార్టింగ్ చెప్పే ప్రాసెస్ అంతా ఏదైనా ఒకటే ప్రాసెస్. తర్వాత లాస్ట్లో నేను రెండు ఎలా డిఫరెన్షియేషన్ ఏంటి అన్నది మీకు చెప్తాను. సో ముందుగా మనకి పచ్చడి వంకాయలు మనకి మార్కెట్లో దొరుకుతాయండి. చగి పెద్ద సైజులో దొరుకుతాయి. కొన్ని తెల్ల వంకాయలు కూడా పెద్ద సైజు పచ్చడి వంకాయలు ఉంటాయి. నాకు ఇన్స్టామార్ట్లో ఇవే దొరుకుతాయి ఎక్కువ, నల్ల వంకాయలు. సో అవి తెచ్చుకొని మనం నూనె రాసుకొని, అంటే 2 వంకాయలకి మన ఉన్న మనుషులు బట్టి వంకాయలు చక్కగా నూనె బాగా రాసి మనం స్టవ్ మీద శుభ్రంగా కాల్చుకోవాలండి. వంకాయని పూర్తిగా కాలాలి, ఎక్కడా పచ్చి పచ్చిగా అయితే ఉండకూడదు. మీకు కాలుతుంటే మీకు అట్లా తెలిసిపోతుంది. మొత్తం అన్ని వైపులా తిప్పుతూ ఉండండి. జస్ట్ ఆ ముచ్చికతో మనం తిప్పుతూ ఉంటే సరిపోతుంది. చూసారుగా ఎంత బాగా కాలాయో. ఇలా బాగా కాలిన 2 వంకాయల్ని చల్లారి పెట్టుకోవాలి. సో చల్లారి పెట్టుకోవాలంటే మనం బౌల్లో ఒక వాటర్ వేసుకొని ఈ 2 కాలిన వంకాయలు ఆ బౌల్లోకి తీసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అలా వదిలేసామనుకోండి, కాల్చింది కదండి మనకి అది బాగా వేడి అలా చల్లారిపోతుంది. సో చల్లారిన తర్వాతే మనకి ఆ వంకాయకి ఉన్న మొత్తం కాల్చిన పొట్టు అంతా తీయడం అవుతుందండి. వేడి మీద తీసేయొద్దు. ఓర్చుకునే వాళ్ళు అప్ టు యూ, బట్ మ్యాక్సిమం 10-15 మినిట్స్ ఉంచితే తప్పేం లేదండి. సో 10-15 మినిట్స్ ఉంచిన తర్వాత చూసారుగా చల్లారిపోయింది. నేను కూడా తీసుకోవడానికి అది రెడీ అయిపోయింది. సో మనం అది చూసారుగా ఆ ప్రాసెస్లో ఆ పైన మొత్తం ఆ స్కిన్ అంతా పీల్ చేసేయాలి. కాల్చిన ఆ వంకాయ స్కిన్ అంతాను చక్కగా అలా పీల్ చేసేసుకొని మొత్తం చేసింగానే ముచ్చికతో సైతం అన్నీ తీసేగా మధ్యలో గుజ్జు వస్తుందండి చక్కగా ప్లేట్లోకి. వంకాయ కాల్చిన గుజ్జు నిజంగా అప్పటికే మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది కాల్చిన వంకాయ. చూసారు కదా. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం పచ్చిమిరపకాయలు ఉంటాయండి, చిన్న సైజు కట్ చేసుకొని, చాలా చిన్న సైజు కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుంటాం. అలాగే మొత్తం అంతటికి కావాల్సిన ఉప్పు ఇక్కడే కలిపేసుకుంటామండి. దాంతోపాటు ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా చిదుపుకుంటూ మొత్తం, అంటే ఆ ఉప్పు కారం ఆ వంకాయ ముద్దకి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ ఇంతవరకు ప్రాసెస్ అయితే సేమ్, అది పులుసు పచ్చడైనా చెప్ప పచ్చడైనా. ఇక్కడ నేను 2 రకాలు మీకు చూపిస్తాను. చూడండి, దాన్ని నేను 2గా ఈక్వల్ చేసి డివైడ్ చేశాను. ఒకటి ఒక బౌల్లోకి తీసుకున్నాను, ఒకటి ఇంకో బౌల్లోకి తీసుకున్నాను. ఫస్ట్ మనం పులుసు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. సో దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను కదండి. తీసుకున్న తర్వాత మనం ఇలాగా, అంటే పులుసు పచ్చడి అంటేనే మీకు అర్థమవుతుంది, పులుసులు అంటే ఆబ్వియస్గా చింతపండు ఉంటుంది కదండి. సో కొంచెం చింతపండు గుజ్జు తీసుకొని మనం ఇందాకలు తీసుకున్న దాంట్లో కలిపేసుకోవాలండి. ఇక్కడ చింతపండుని అవాయిడ్ చేద్దాము అనుకునే వాళ్ళు టమాటాలని బాగా పిసికి కొంచెం మగ్గించి వేసుకున్నా ఓకే. ఆ తర్వాత మనం 2 ఉల్లిపాయలు కానీ 1 ఉల్లిపాయ, అంటే క్వాంటిటీ బట్టి ఉల్లిపాయలు తీసుకొని చాప్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా చిన్న ముక్కలు వస్తాయి. వచ్చిన తర్వాత అది అలా కొంచెం పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కొంచెం వేచుకుంటూ ఉండాలండి. అలా వేచిన దాంట్లోనే నేను ఈ పులుసుకు సరిపడా పోపు కూడా ఆ ఉల్లిపాయలు దాంట్లోనే వేసేస్తున్నాను. అంటే చూసారు కదా, ఆవాలు వేసాను చక్కగాను. సో ఆవాలు వేసి మళ్ళీ చిటపట్లాడి, అంటే ఉల్లిపాయతో పాటు చిటపట్లాడుతూ, ఇదిగో ఇంగువ, ఎక్కడైనా ఇంగువ కామన్. సో పోపుకి ఇంగువ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఎండుమిరపకాయలండి. అంతే, ఇంతకన్నా ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇంతకు మించి లేదు. కొంతమంది ఉల్లిపాయలు వేసుకోరండి పులుసు పచ్చడికి, కావాలంటే అది స్కిప్ చేసుకోవచ్చు. కానీ పులుపుకి ఈ ఉల్లి తగిలితేనే మంచి రుచి వస్తుందండి. సో ఇట్లా బాగా వేగిన తర్వాత మనం ఆ చింతపండు వేసిన గిన్నెలో వేసేసుకుంటే అంతేనండి, సింపుల్ పులుసు పచ్చడి, వంకాయ పులుసు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక మనం రెండో విధానాన్ని కూడా చూసి చెప్తానన్నాను కదండి. ఇంకోటి హాఫ్ తీసాను కదా వేరే బౌల్లోకి. సో ఆ బౌల్లోకి తీసిన చెప్ప పచ్చడికి మనం దాన్ని చెప్ప పచ్చడైనా అంటారు, లేకపోతే పాల పచ్చడైనా అంటారండి. సో దీనికి కూడా మనం ఇంకో మూకుడు తీసుకొని, చిన్నది మనకున్న అవైలబిలిటీ దాంట్లో మూకుడు తీసుకొని అందులో కొంచెం నూనె వేడెక్కగానే ఆవాలు, సేమ్ పోపు దినుసులు అన్నది కామను. ఇక్కడ మనం చెప్ప పచ్చడి వచ్చేటప్పటికి నేను కొంచెం శనగపప్పు కూడా వేస్తానండి. ఇందాకలో మనం పులుసు పచ్చడికి అయితే అవసరం లేదు. శనగపప్పు, మినగపప్పు కొంచెం బద్దలు, ఎక్కువ ఏం అక్కర్లేదు. కొంచెం అది వేగిన తర్వాత మళ్ళీ సేమ్ మనకు కావాల్సిన కరివేపాకు వేసుకుంటాము. మనకి ఇక్కడ పాలతో చేస్తాం కాబట్టి ఇంగువ కావాలంటే కొంతమంది వేసుకోవచ్చు, నేనైతే ఇంగువ వేయనండి. సో కరివేపాకు, ఎండుమిరపకాయ, ఇది కామన్ అండి ఈ పోపు. సో దాంట్లో చూసారు కదా చెప్ప పచ్చడి దాంట్లోకి వేసేసుకున్నాను. ఈ పోపు వేసి కొంచెం ఆ వేడి అంతా, అంటే పోపు వేడి చల్లారిన తర్వాత
మనం పోపు కలిపి బాగా చల్లారిన తర్వాత కొంచెం పాలు వేసుకుంటామండి. అదే అంతే, దీనికి ఉండే ఒక డిఫరెంట్ మ్యాజిక్ టేస్ట్ అయితే అంతేనండి. చూసారు కదా, అట్లా పాలు వేసుకొని కొంచెం కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే గనక ఇది కూడా సూపర్ టేస్ట్ అండి. చూసారు కదండి, 2 పద్ధతులు, మనకి వంకాయ పులుసు పచ్చడి, చేప పచ్చడి, అండ్ అలాగే నేను ఈరోజు చేసిన క్యాలీఫ్లవర్ మెంతి కారం ఎలా ఉన్నాయో ట్రై చేసి ఒకసారి కింద కామెంట్ చేయండి.